హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ గుళ్ళో ప్రసాదం అంటే గుర్తుకొచ్చేది కొంచెం పుల్లగా తీయగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోరే కదా. ఈ రోజు అదే ఫ్లేవర్ తో ఇంట్లోనే ఈజీగా టెంపుల్ స్టైల్లో తయారు చేయబోతున్నాం. పండుగలకు నైవేద్యం లేదా ఇంట్లో నార్మల్ గా తినాలనుకున్నా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. గుళ్ళో పెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోరను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం 100 గ్రామ్స్ వరకు చింతపండునైతే తీసుకుందాం. వీలైతే సగం పాత చింతపండు, సగం కొత్త చింతపండునైతే తీసుకోండి. ఇలా సగం సగం తీసుకోవడం వల్ల పులుపు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఈ చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకొని 20 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం రైస్ నైతే రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను కుక్కర్ లోకి 500 గ్రామ్స్ వరకు రైస్ నైతే తీసుకుంటున్నాను. ఈ రైస్ లోకి నీళ్ళను పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. బియ్యాన్ని క్లీన్ చేసుకున్నాక 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోవాలి. మనం నార్మల్ ఎసురు కంటే కొంచెం నీళ్ళను తగ్గించి పోసుకోండి. 1 గ్లాస్ నీళ్ళను తగ్గించి వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా కుక్ అవుతుందండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్, టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూతనైతే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ అయ్యే లోపు పులిహోరలోకి కావలసిన మసాలాలను అయితే రెడీ చేసుకుందాం. చిన్న కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మిరియాలు, కొద్దిగా ఆవాలు అండ్ 2 టీ స్పూన్ వరకు నువ్వులను వేసి వీటిని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి. నువ్వులు చక్కగా వేగాక 2-3 ఎండుమిర్చిని వేసి దోరగా వేయించుకోవాలండి. వీటిని ఇలా వేయించుకున్నాక తీసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి 4 టీ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పల్లీలు, 2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలను వేసి వీటిని లో ఫ్లేమ్ లోనే లైట్ గా వేయించుకోవాలండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు దోరగా వేగాక 10 నుండి 15 జీడిపప్పుల్ని వేసి అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా తాలింపు వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువను వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పక్కనైతే పెట్టేసుకుందాం. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, అన్నం పొడి పొడిగా అయితే కుక్ అయింది. కుక్కర్ నుంచి అన్నాన్ని తీసేసి ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అండ్ 1/2 టీ స్పూన్ పసుపును వేసి వీటిని లైట్ గా ఒకసారి కలిపి ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేస్తే కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా అన్నానికి పడుతుందండి. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ ని వేసి 2-3 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి లైట్ గా వేగాక ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కు సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా బెల్లాన్ని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో బెల్లం అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు ఇలా కొంచెం చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ అన్నంలోకి కరివేపాకును వేసి అలా వదిలేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు మనం అన్నంలోకి రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు, అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న పులిహోర మసాలా అండ్ చివరిగా తాలింపు కూడా వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా పులిహోర చేసేటప్పుడు వేడి వేడి అన్నం తోటి చేసుకుంటే ఇందులో వేసే మసాలాలన్నీ బాగా పట్టి పులిహోర అనేది మంచి టేస్టీగా వస్తుందండి. ఓకేనండి, ఎంతో కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.